నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అటు సంస్కరణల పదం, ఇటు స్వదేశీ మంత్రం. వన్ నేషన్ వన్ ట్యాక్స్ దిశగా అడుగులు పడుతున్నాయి. పన్నుల వల్ల నుంచి ప్రజలకు విముక్తి కలుగుతోంది. జీఎస్టీ స్లాబ్ మార్పులతో ఆత్మనిర్భరత ఖాయమంటోంది కేంద్రం. అయితే నరేంద్రుడి స్వదేశీ రాగం ఫలించేనా? వికసిత భారత్ కళ సాకారమయ్యేనా? ఇకపై ప్రతిరోజు ఇంటింటా పండగేనా? మిడిల్ క్లాస్ మెలోడీ ఓట్లు రాల్చేనా? క్రెడిట్ కొట్టేయడానికే మోడీ ఆరాటమా? రాష్ట్రాలకు ఇచ్చే పరిహారం సంగతి ఏంటి? నమో మంత్రపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. దేశవ్యాప్తంగా జీఎస్టీ కొత్త స్లాబులు అమల్లోకి వచ్చాయి. వస్తు సేవల పన్ను విధానంలో సంస్కరణలు తీసుకొచ్చింది మోడీ సర్కార్. 4 స్లాబుల విధానంలో 2ంటిని తొలగించింది. దీంతో 5%, 18% జీఎస్టీ స్లాబులు మాత్రమే మిగిలాయి. అలాగే విలాస వస్తువులపై 40% పన్ను విధించింది కేంద్రం. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. हर घर को स्वदेशी का प्रतीक बनाना है, हर दुकान को स्वदेशी से सजाना है. गर्व से कहो ये स्वदेशी है, गर्व से कहो मैं स्वदेशी खरीदता हूं, मैं स्वदेशी सामान की बिक्री भी करता हूं. ये हर भारतीय का मिजाज बनना चाहिए. जब ये होगा तो भारत तेजी से विकसित होगा. मेरा आज सभी राज्य सरकारों से भी आग्रह है, आत्मनिर्भर भारत के इस अभियान के साथ, स्वदेशी के इस अभियान के साथ अपने राज्यों में मैन्युफैक्चरिंग को गति दे. पूरी ऊर्जा से, पूरे उत्साह से जुड़े, निवेश के लिए माहौल बढ़ाएं. जब केंद्र और राज्य मिलकर आगे बढ़ेंगे तो आत्मनिर्भर भारत का सपना पूरा होगा. हमें हर घर को ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, కిచెన్ వస్తువులు, మందులు సహా దాదాపు 375 వస్తువుల ధరలు తగ్గాయి. పాలు కలిపిన పానీయాలు, కాఫీ, బిస్కెట్లు, వెన్న, తృణధాన్యాలు, 20 లీటర్ ప్యాకేజ్డ్ తాగునీరు, డ్రై ఫ్రూట్స్, పండ్ల గుజ్జు, నెయ్యి, ఐస్ క్రీమ్, జామ్, పనీర్, స్నాక్స్ వంటి ధరలు తగ్గాయి. నిత్యావసర వస్తువుల్లో ఆఫ్టర్ షేవ్ లోషన్, ఫేస్ క్రీమ్, ఫేస్ పౌడర్, హెయిర్ ఆయిల్, షాంపూలు, షేవింగ్ క్రీమ్, టాల్కమ్ పౌడర్, టూత్ బ్రష్ ధరలు కూడా తగ్గాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో ఏసీ, డిష్ వాషర్లు, టీవీ, వాషింగ్ మిషన్ల ధరలు సైతం తగ్గాయి. వైద్య పరికరాల్లో డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్లు వంటి వైద్య పరికరాలపై జీఎస్టీని 5% తగ్గించింది కేంద్రం. తక్షణమే ఎంఆర్పీ సవరించాలని లేదా తక్కువ ధరకు విక్రయించాలని ఫార్మసీలకు సూచించింది. అలాగే బార్బర్లు, ఫిట్నెస్ సెంటర్లు, హెల్త్ క్లబ్లు, సలూన్లు, యోగా వంటి సేవలపై జీఎస్టీ తగ్గింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రకటన తర్వాత అమూల్, హెచ్యుఎల్, లారియల్, హిమాలయ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. ఆటోమొబైల్ కంపెనీలు కూడా ధరల తగ్గింపును ప్రకటించాయి. ఇక జీఎస్టీకి సంబంధించి డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ అనలిస్ట్ అండ్ ఎకానమిస్ట్ అందే సత్యం గారు, అలాగే బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు, అలాగే మరొక బిజినెస్ అనలిస్ట్ చంద్రమూర్తి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, సత్యం గారు, ఈ జీఎస్టీ స్లాబ్స్లో చేంజెస్ వల్ల కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడము, దాని ద్వారా బోల్డ్ అని చేంజెస్ ఉంటాయి అని మనం 3 రోజులుగా మనం మాట్లాడుతూనే ఉన్నాము. అయితే నిజంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఆ రేంజ్లో చేంజెస్ అనేవి వస్తాయంటారా మన ఆర్థిక వ్యవస్థలో? అంటే స్వల్ప కాలంలో వస్తాయండి, ప్రభుత్వం చెప్పేది నిజమే. లాంగ్ రన్ లో సస్టైన్ కావటం అంటే ఇది పరిష్కారం కాదు. ఖచ్చితంగా ప్రజల ఆదాయ స్థాయి పెరగాలి, అప్పుడేమే డిమాండ్ సస్టైన్ అయింది మార్కెట్లో. ఎందుకంటే ధరలు నిరంతరం పెరుగుతూ ఉంటాయి. ఇలా ఒక పరిమిత ధరలు పెరగటం అనేది ఎకనామిక్ ప్రోగ్రెస్కు ఒక సూచిక. అసలు ధరలు పడిపోయిన -0 అయినాయి అనుకోండి, దాన్ని ప్రతిద్రవ్యోల్బణం అంటాం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో
ఈ మధ్య కాలంలో పోయిన మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఎకనామిస్టులు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా కంగు తిన్నారు. 7% గ్రోత్ రేట్ ఉన్నటువంటి ఎకానమీ అకస్మాత్తుగా 6.2% పడిపోయింది. దాంతో వెంటనే గ్రహించినటువంటి ప్రభుత్వం ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చింది, రెండోది జిఎస్టీ తగ్గించాలనే నిర్ణయానికి వచ్చింది. దాంట్లో భాగంగా ఇవాళ డొమెస్టిక్ డిమాండ్ పెంచడానికి జిఎస్టీ స్వల్పకాలంలో మంచి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దిగువ తరగతి మధ్యతరగతి వాళ్లకు బెనిఫిట్ ఉంటుంది. అందులో ఎందుకు దిగువ తరగతి మధ్యతరగతి అంటుందంటే 99% కమోడిటీస్ 28% నుంచి 18%లోకి వచ్చినాయి. అట్లాగే 99% 18% నుంచి 5%కి వచ్చాయి. దరిదాపు లోయర్ మిడిల్ క్లాస్ కొనేటువంటి వస్తువులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కొంతమేరకు ఉపశమనం కలుగుతుంది. ఇదే విధంగా ఇవాళ జిఎస్టీ ఈ విధంగా స్లాబులు తగ్గించడం వల్ల ఇండియన్ గవర్నమెంట్కు 93,000 కోట్లు నష్టం వస్తుంది. అందులో 40% కొన్ని వస్తువులు చేరటం వల్ల సుమారు అందులో సగం ఒక 45,000 కోట్లు 46,000 కోట్లు 40% పెంచడం ద్వారా వస్తుంది. నెట్ ప్రభుత్వానికి నష్టం ఒక 45,000 కోట్లు సుమారు కేంద్ర ప్రభుత్వానికి తగ్గుతాయి అని చెప్పేసి ఒక కన్క్లూజన్ ఇచ్చారు. అట్లాగే రాష్ట్రాల ఆదాయాలు రాష్ట్రాలకు వచ్చేటువంటి ఇప్పుడు స్టేట్ జిఎస్టీ ఉంది, తర్వాత సెంట్రల్ జిఎస్టీ షేర్ ఉంది. వీటన్నిటి ప్రకారం రాష్ట్రాలకు నష్టాలు వస్తాయనంటే జిఎస్టీ రేపు ప్రవేశపెడతారన్నప్పుడు ఒక ఎస్బీఐ రీసెర్చ్ టీము దేశవ్యాప్తంగా రీసెర్చ్ చేసి వాళ్ళు ప్రకటించింది ఏంటంటే నష్టపడవు. ముఖ్యంగా ప్రతిపక్షాలు మిగతా రాష్ట్రాలని పక్కకు పెట్టి ప్రతిపక్షాలు పరిపాలించే 8 రాష్ట్రాల మీద సర్వే చేసి 9 రాష్ట్రాల మీద ఈ 9 రాష్ట్రాలు కూడా నష్టపడవు, ఇంకా గెయిన్ అయితే అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఎస్బీఐ. కానీ అందులో ప్రతిపక్ష ప్రభుత్వాలని 8, 9 పేర్కొని అల్ల తెలంగాణ కూడా పేర్కొనరు, కానీ సర్వే మాత్రం తెలంగాణలో ఇవ్వలేదు. అంటే చివరికి ఇవాళ మన బట్టి స్టేట్మెంట్ ఏమిటంటే 7,000 కోట్లు తెలంగాణకు నష్టం అవుతుంది, కానీ దిగువ మధ్యతరగతి ప్రజలు లాభపడతారు కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం మేము దీన్ని సపోర్ట్ చేశామని చెప్పేసి ప్రకటించారు. ఏదేమైనా ఇవాళ మొదలుపెట్టినాడు అనుకోకపోయినా ఇవాళకి ఏమిటంటే రిజల్ట్ ఒకటి, డొమెస్టిక్ డిమాండ్ ఉండకపోతే దేశాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చేటువంటి మార్పులో తట్టుకోలేకపోతున్నాయి. చైనా ఒక 7 years బ్యాకే అమెరికా ప్రమాదాన్ని గమనించి వాళ్ళిద్దరికీ ఆర్థిక శత్రుత్వం ఉంది, రాజకీయ శత్రుత్వం ఉంది. ముందే గమనించిన చైనా 7 ఏళ్ల కింద నుంచే డొమెస్టిక్ కన్జంప్షన్ ఎంకరేజ్ చేస్తూ ప్రొడక్షన్ వ్యూహాన్ని కూడా మార్చుకుంది. ఇవాళ మన దేశం కూడా అలా మార్చుకోవాల్సినటువంటి స్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఆత్మ నిర్భర్ లేదా గతంలో సెల్ఫ్ రిలయన్స్ మధ్యలో కొంత కొట్టకపోయినా ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ సాధించాలి, తర్వాత డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచాలి, స్వదేశీ వస్తు సేవలను కొనాలి అని చెప్పేసి మొన్న మనకు పిలిపిచ్చారు. నిజానికి సెల్ఫ్ రిలయన్స్ నిలబడాలన్నా ఇతర దేశాల యొక్క ఒత్తిళ్లకు తట్టుకోవాలన్నా ఖచ్చితంగా దీని పాత్ర పెరగాలి, వాళ్ళ పాత్ర పెరుగుద్ది. ఎందుకంటే ఇవాళ మనం లేటెస్ట్ గా ట్రంప్ టారిఫ్స్ విధిస్తే దానికి విరుగుడే మనం ఇవాళ భావిస్తున్నాం. మొదట మనం అనుకోకపోయినా ట్రాఫిక్ ఈ జిఎస్టీ తెచ్చినాడు, ఆ చర్చ లేదు. కానీ ఇవాటికి వచ్చే వరకల్లా దానికి కూడా విరుగుడే పనికి వస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం అమెరికాకు $87 బిలియన్ ఎగుమతి చేస్తున్నాం. దాంట్లో ఈ మధ్య కాలంలో 50% పెంచినటువంటి సుమారు ఒక $45 బిలియన్ ఎగుమతులు ఎఫెక్ట్ అవుతున్నాయి. దాంట్లో ఒక $12 బిలియన్ టెక్స్టైల్స్, ఒక $10 బిలియన్ ఎలక్ట్రికల్స్, ఒక $10 బిలియన్ జ్యువెలర్స్, $2.5 బిలియన్ రొయ్యలు, ఇటువంటివన్నీ ప్రముఖ ఒక $40 బిలియన్ ఎఫెక్ట్ అవుతున్నాయి. వాటిని ఆల్టర్నేటివ్ మార్కెట్ కనుక్కోవటం, మన దేశంలో కన్జంప్షన్ పెంచడం, ఈ 2 విహారాలతోటి గత నెల రోజులుగా పనిచేస్తుంది ప్రభుత్వం. ఎక్కడెక్కడ అదర్ మార్కెట్స్ ఉంటాయి, తర్వాత ఇక్కడ మన కన్జంప్షన్ ఎంత పెంచవచ్చు అనేది. ఇప్పుడు ఇది కూడా ఒక పార్షియల్ గా దానికి విరుగుడుగా పనిచేస్తుందని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో ఇది ఖచ్చితం. కానీ ఇది ధరలు నిరంతరం పెరుగుతుంటాయి కాబట్టి ఇది 1 year 2 years ఈ తగ్గింపు జిఎస్టీ తగ్గింపు ఎవాపరేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంకో సంవత్సరం నాటికి 2 సంవత్సరాల నాటికి ఇప్పుడున్న ప్రజల ఆదాయ స్థాయి ఇంకా ఎక్కువ పెరిగితే ఇది సస్టైన్ అవుద్ది. కాబట్టి దీర్ఘకాలంలో ఆదాయం పెంచడం ద్వారా సస్టైన్ చేయాలి, స్వల్పకాలంలో ఇప్పుడు జిఎస్టీ తగ్గించడం ద్వారా ఇవాళ డొమెస్టిక్ డిమాండ్ ని సస్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది.
రైట్. సో మాధవిరెడ్డి గారు, ఇప్పుడు జిఎస్టీ 2.0లో 5%, 18% ఈ స్లాబ్స్ని మార్చడం వల్ల ఇటు ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, హౌస్ హోల్డ్స్ వంటి ఇటువంటి సెక్టార్స్లో ఎంఎస్ఎంఈస్కు వాళ్ళ యొక్క క్యాష్ ఫ్లో అండ్ అలాగే కంప్లైంట్స్ ఖర్చులు ఎలా మారతాయంటారు? సో దీంట్లో మనం రెండు రకాలుగా చూడొచ్చండి. ఒకటి ఏంటంటే సింప్లిఫికేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. అంటే డెఫినెట్లీ ట్యాక్స్ రేషనలైజేషన్ జరగడము అంటే మనకి రెండు ఉంటాయండి. ఎప్పుడైతే మనకి గ్రోత్ మీద కొంచెం భారం పడుతుంది, గ్రోత్ ని యాక్సిలరేట్, జీడిపిని యాక్సిలరేట్ చేయాలంటే మనకి రెండు మార్గాలు ఉంటాయండి ఎకానమీలో. దాన్నే మనము మానిటరీ పాలసీస్ అండ్ ఫిస్కల్ పాలసీస్ అంటాం. సో మానిటరీ పాలసీస్ ఆల్రెడీ చేశారు, లైక్ రేట్ మనకి రెపో రేట్ తగ్గించడము, రివర్స్ రెపో రేట్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ ఇవన్నీ మానిటరీ మెజర్స్ చేశారు. కానీ అంత రిజల్ట్ రాలేదు. సో ఓకే, ఇప్పుడు మానిటరీ మెజర్స్ కాకుండా ఫిస్కల్ మెజర్స్ ద్వారా ఈ గ్రోత్ ని, ఎకానమీని కొంచెం మళ్ళీ గాడిలో పెడదామని చెప్పి ఇప్పుడు ఫిస్కల్ పాలసీస్ కి వచ్చాయి. ఫిస్కల్ పాలసీస్ అంటే టాక్సేషన్. మళ్ళీ ఇందులో రెండు రకాలు ఉంటాయండి. డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. సో డైరెక్ట్ ట్యాక్సెస్ ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ ఫిబ్రవరిలో ట్రై చేశారు. 12 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు, దానివల్ల కన్సంప్షన్ పెరుగుతుంది అనుకున్నారు. కానీ దానివల్ల రిజల్ట్ అయితే ఎక్కువగా వాళ్ళు ఆశించినంతగా కన్సంప్షన్ అయితే పెరగలేదు. సో ఇమ్మీడియట్లీగా ఇప్పుడు వాళ్ళు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద తీసుకొచ్చారండి. సో దిస్ ఈజ్ ఆల్సో అంటే ఒకటి అయింది, కనిపించలేదు వాళ్ళకి మానిటరీ మెజర్స్, డైరెక్ట్ ట్యాక్సెస్ ట్రై చేసేసారు. ఇప్పుడు ఇది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని ట్వీట్ చేస్తున్నారు. సో దీన్ని కూడా చాలా బాగా అంటే సింప్లిఫికేషన్ ఎంఎస్ఎంఈస్ కి బాగా అంటే ఇండియాలో కొంచెం అంటే క్వాలిటీ గూడ్స్ ని తీసుకురావాలి. మేడ్ ఇన్ ఇండియా గూడ్స్ అంటే చాలా క్వాలిటీగా ఉండాలి. మనం కూడా గ్లోబల్లో మనకి కూడా మన దగ్గర కన్సంప్షనే కాకుండా మన గూడ్స్ చాలా క్వాలిటీగా ఉండాలని చెప్పి చాలా పిలుపునిచ్చారండి. ఆత్మ నిర్భర్ అలానే వికసిత్ భారత్ వైపు అడుగు పెట్టాలి అంటే ఈ ఎంఎస్ఎంఈస్ ఎస్పెషల్లీ బాగా స్ట్రాంగ్ చేయాలి అంటే చాలా వరకు అంటే ఈ 0% వరకు చాలా గూడ్స్ ని, ఐటమ్స్ ని తెచ్చేయడం వల్ల సింప్లిఫికేషన్ అయిపోతుందండి. సో ఇలా చిన్న చిన్న ఏవైతే మైక్రో ఎస్ఎంఈస్ ఉంటాయో సో వాటన్నిటికీ కూడా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి మనకి తీసుకొచ్చారు. బట్ ఇక్కడ చాలా ఛాలెంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఫస్ట్ ఛాలెంజ్ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఈ జిఎస్టి సేవింగ్స్ అనేవి కన్స్యూమర్స్ వరకు ఎంత వెళ్తాయి? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ వి నీడ్ టు సీ. మన వరకు వచ్చేంత వరకు, అది నిజంగా మన వరకు వచ్చేంత వరకు వాళ్ళు ఎంత ట్రాన్స్ఫర్ చేస్తాయి ఈ కంపెనీస్, వాళ్ళకు వచ్చిన ఈ జిఎస్టి సేవింగ్స్ ని మన వరకు వచ్చేంత వరకు మన నిజంగా అంత బెనిఫిట్ అనేది మనకు కనిపిస్తుందా లేదా అనేది మనం ఫ్యూచర్ లో చూడొచ్చు. బట్ పెద్ద వాటికి అయితే ఆల్రెడీ అయితే కార్స్ కి వీటికి అయితే ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేసేసారు. ఆల్మోస్ట్ ఒక 50,000 నుంచి 1,50,000 వరకు కార్ ప్రైజులు వాళ్ళు తగ్గించి ఆల్రెడీ రేట్ కార్డ్స్ ని చూపించి చేస్తున్నారు. అలానే ఏసీస్, టీవీస్ ఇవన్నీ కూడా వైట్ గూడ్స్ వరకు మనకు కనిపిస్తున్నాయి. బట్ మనం ఈ డైలీ ఎసెన్షియల్ అంటే మనం ఏదైతే అడ్రస్ చేస్తున్నామో మిడిల్ క్లాస్ అండ్ పూర్ ని మనం ఏదైతే అడ్రస్ చేస్తున్నామో వాళ్ళ వరకు ఈ సేవింగ్స్ అనేవి డే టు డే ఎసెన్షియల్స్ లో వాళ్ళకి ఎంత మిగులుతున్నాయి, ఆ అమౌంట్ తో వాళ్ళు ఎక్స్ట్రా గూడ్స్ వాళ్ళు కొనాలి, దాని ద్వారా కన్సంప్షన్ పెరగాలి. దిస్ ఈస్ ద హోల్ ఐడియా అండి. వాళ్ళు ఏంటంటే ఈ మీకు ఒక 500 1,000 రూపీస్ 5,000 రూపీస్ మీకు కానీ బడ్జెట్ లో మీకు ఆ సేవింగ్స్ కనబడితే ఆ 5,000 తో మళ్ళీ ఇంకొంచెం కన్సంప్షన్ అనేది మీరు చేస్తారు, ఇంకొంచెం బెటర్ గూడ్స్, ఇంకొన్ని ఎక్కువ గూడ్స్ మీరు కన్సంప్షన్ చేస్తారు. దానివల్ల ఎంఎస్ఎంఈస్ కి ఇంకొంచెం సేల్స్ అనేవి, డిమాండ్ అనేది వస్తుంది, ఇంకా ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ఐడియా అండి. సో వీ హ్యావ్ టు వాచ్. ఈ క్వార్టర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఆ టైమింగ్ కూడా మీరు గమనించారంటే కరెక్ట్ గా ఈ రోజు నవరాత్రి డే 1. సో వాళ్ళు ఏమంటారంటే ఫెస్టివల్ ప్లస్ సేవింగ్స్ విల్ గివ్ యూ ద యాక్సిలరేషన్ అని చెప్పి అంటున్నారు. కన్సంప్షన్ అనేది పెరుగుతుంది అంటున్నారు. సో అందుకని ఈ రోజు నుంచి అది స్టార్ట్ చేశారు. ఆ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మనకి నవరాత్రి అండ్ ఫాలోడ్ బై దివాళీ వరకు ఇప్పుడు మీరు అన్నట్టుగా మాధవిరెడ్డి మీరు అన్నట్టుగా ఈ పెద్ద కంపెనీస్ ఎంఆర్పీస్ తగ్గించినప్పటికీ కూడా ఈ ఎంఎస్ఎంఈస్ ఉన్నటువంటి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కావచ్చు, ఈ ఎంఆర్పీ సవరణలో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? అదేనండి, ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొంచెం అంటే మీరు గమనించారో లేదో దీనికి కొంత టైం కూడా ఇచ్చిందండి. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఈ రేషనలైజేషన్ ఇచ్చారో సో అక్కడ నుంచి 22nd వరకు అంటే దే హ్యావ్ గివెన్ టైం. వాళ్ళకున్న ఈ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిల్లింగ్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఇప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే జిఎస్టి రేట్స్ ప్రకారము వాళ్ళు కొంచెం బిల్లింగ్ అంతా కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. సో దీనికంటూ కొంచెం టైం అయితే ఇచ్చారు, సఫిషియంట్ టైమ్. సో ఐ హోప్ దే ఆర్ ఆల్ నౌ గెట్ రెడీ.
ఈ రోజు నుంచి అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వాళ్ళు జిఎస్టి బెనిఫిట్స్ అనేవి కన్స్యూమర్ వరకు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. సో చూడాలండి, ఇంకా అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఇచ్చేస్తాయి, కానీ మీరు అన్నట్టుగా ఈ ఎంఎస్ఎంఈ చిన్న చిన్న కంపెనీలు ఎంతవరకు వాళ్ళు ఎక్విప్ అయి ఉన్నారు, ఈ బిల్లింగ్ ఈ ఈ మొత్తం సాఫ్ట్వేర్ అంతా కూడా అప్డేట్ చేసుకుంటూ ఇన్వాయిసెస్ అన్ని మార్చుకుంటూ ఎంతవరకు వాళ్ళు ఛాలెంజింగ్ గా ఉంటారని. బట్ ఇట్ విల్ టేక్ టైం. బట్ అండ్ మోర్ ఓవర్ దీని ద్వారా ఏంటంటే వాళ్ళ మార్కెట్ షేర్లు 10-15% గ్రోత్ ఉంటుంది అనేటువంటి ఒక ఆశ ఒకటి క్రియేట్ అవుతోంది. సో అది మరి ఎంతవరకు ప్రాక్టికల్గా ఇది అవుతుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. అవునండి, అవును. అలానే ఇప్పుడు మనకి ఆన్లైన్ లో ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ లో మనము ప్లాట్ఫామ్స్ ద్వారా బై చేసుకుంటున్నాము. సో వాళ్ళు కూడా చేంజెస్ అనేవి తీసుకురావాలి, వాళ్ళు కూడా ఇన్వాయిసెస్ లో చేంజెస్ తీసుకురావాలి. సో వీళ్ళందరూ కూడా ఎంతవరకు ఈ సాఫ్ట్వేర్స్ ని అప్డేట్ చేసుకుని ఈ ప్రైజింగ్ ని తగ్గించి మనకి ఆన్లైన్ బయింగ్ కానీ, లేకపోతే ఈ పెద్ద కంపెనీస్ ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తున్నాయి, చిన్న చిన్న షాపుల్లో వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు, ఇలా ఈ 3 కేటగిరీస్ మీద కొంచెం గవర్నమెంట్ అయితే చాలా చాలా దీనిగా అయితే చూస్తుందండి, అంటే పరిశీలిస్తుంది. సో ఎనీ హింగ్స్ అంటే ఈ మధ్యలో ఏదైనా హికప్స్ వచ్చినా ఐ థింక్ దే విల్ అడ్జస్ట్ ఇన్ జస్ట్ అనదర్ ఫ్యూ మంత్స్. రైట్, ఓకే. చంద్రకాంత్ గారితో ఇంటరాక్ట్ అవుతాం. చంద్రకాంత్ గారు, ఇప్పుడు డైలీ నీడ్స్ చూస్తే కనుక ఇవన్నీ 5% స్లాబ్లోకి వచ్చేసాయి. లైక్ బిస్కెట్స్, బటర్, గీ ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఆహా మంచి రోజులు రాబోతున్నాయేమో అని అనిపిస్తూ ఉంది, ఇటు మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎస్పెషల్లీ. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వీటిని 5% జిఎస్టీ స్లాబ్లోకి తీసుకురావడం వల్ల రీటైల్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్స్లో ఉన్నటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా తమ సప్లై చైన్ను ఏ రకంగా రీస్ట్రక్చర్ చేయాల్సి ఉంటుందంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. యాక్చువల్గా మనందరం మాట్లాడేది అసలు సెంట్రల్ జిఎస్టీ తగ్గించడం వల్ల రీటైల్ పీపుల్కి ఎక్కువ బెనిఫిట్ అయ్యి వాళ్ళు ఎక్కువ పర్చేస్ చేయడం ద్వారా ఎకానమీ మళ్ళీ ఎక్కువ గ్రో అవుతుంది అనేది మేజర్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఒకసారి అసలు టోటల్ జిఎస్టీ కలెక్షన్స్లో ఈ యొక్క 4 టైప్స్ ఆఫ్ బిజినెస్ పర్సంటేజ్ చూసుకుంటే, ఫస్ట్ అసలు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ 34% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అలాగే ప్రైవేట్ సెక్టర్స్ వచ్చి 27% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ప్రొపరేటర్షిప్ వచ్చి 13%. అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వచ్చి 9%. టోటల్ జిఎస్టీ కలెక్షన్స్ లో వీటి వాటా ఇలా ఉంది. వీటిల్లో మీరు ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ కానీ ఇవి తీసుకుంటే దాదాపు ఒక 10-15% ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఉంది. సో ఎఫ్ఎంసీజీలో ఏంటంటే ఇప్పటికే హెవీ కాంపిటీషన్ ఉన్న ఎఫ్ఎంసీజీ అంటేనే హెవీ కాంపిటీషన్ విత్ వెరీ లిటిల్ ప్రైస్ వేరియేషన్. కాబట్టి ఏంటంటే వాళ్ళు కంపల్సరీ కాంపిటేటివ్ ఎడ్జ్ కింద జిఎస్టీ కంపల్సరీ బెనిఫిట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే దానివల్లే వాళ్ళకి ప్రైస్ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఇంకెక్కువ విపరీతమైన పోటీ లోకల్ ప్రొడక్షన్ నుంచి కూడా వస్తుంది. కాబట్టి చిన్న చిన్న మార్జిన్స్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే నేను అనుకోవటం డెఫినెట్గా వాళ్ళు ఆల్రెడీ మోర్ బెనిఫిట్స్ వాళ్ళు ఇటు ఇస్తుంటారు. ఇండియన్ పండుగలో కూడా ఆఫర్స్, డిస్కౌంట్స్ ఎక్కువ ఇచ్చేది ఈ రీటైల్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్కి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ జిఎస్టీ కలెక్షన్స్లో వాటి వాటా ఉంది కాబట్టి ఒక సిగ్నిఫికెంట్ వాటానే వాళ్ళకి ఉంది. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆల్రెడీ ఎవరైతే హై లెవెల్ కార్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ తగ్గించారని మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, కానీ వీళ్ళు కూడా ఆటోమేటిక్ గా రెడ్యూస్ చేసేసి ఉంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన మార్కెట్ లో చూస్తే కొంత మొన్న రీసెంట్ గా నేను చూస్తే డిఫరెన్స్ కనపడుతుంది. బట్ ఇట్ విల్ టేక్ ఇంకొక 1 వీక్ 4-5 days లో అది ఇంప్లిమెంటేషన్ అన్ని గ్రామాల రూట్ లెవెల్ వరకు కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫెస్టివల్ లో ఎక్కువ అక్కడ బయింగ్ చేసేదే ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్స్. ఎందుకంటే ట్రావెలింగ్ లో కానీ అన్ని కూడా ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి వీటికి డెఫినెట్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే అంటే ఇది వాళ్ళ అంటే ప్రాఫిట్ మార్జిన్ ని 8-10% పెంచుతుందంటారా, లేకపోతే ఇనిషియల్ గా ఈ రెవెన్యూ లాస్ ని ఎదుర్కొనేటువంటి రిస్క్ ఏ మేరకు ఉంటుందంటారు? ప్రాఫిట్ లాస్ ఎఫ్ఎంసీజీలో ఏంటంటే మేడం, ఇది ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏంటంటే ఆ టైంకి అంటే ఆల్రెడీ హెవీ కాంపిటీషన్ ప్లస్ ఆల్రెడీ సాచురేటెడ్ బిజినెస్. ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ కానీ, పతంజలి కానీ, తర్వాత డాబర్, వీటన్నిటి ఏంటంటే రూట్ ప్రతి ఏరియాలో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వీళ్ళకి కొంత ప్రాఫిట్ ఎక్కువ, సేల్స్ ఎక్కువ జరిగితేనే ప్రాఫిట్ వస్తుంది. రెగ్యులర్ సేల్స్ ఎక్కువ ఉంటాయి, దానికి యాడ్ ఆన్ సేల్స్ జరిగితే ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంత ప్రాఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ లో ప్రైసెస్ కూడా అవి రిఫ్లెక్ట్ అయినాయి. ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లో మనకి అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో మార్కెట్ ఏదైతే చెప్తుందో అదే నిజం కాబట్టి
మార్కెట్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కాబట్టి వాటి మీద ప్రాఫిట్స్ వస్తాయి అనేది ఎక్స్పెక్టేషన్ అనేది జరుగుతుంది. సో వాటికైతే కంపల్సరీ కనపడతాయండి. అలాగే చంద్రమూర్తి గారు, వికసిత్ భారత్ 2047 ఈ కళలు సాకారం చేయడానికి GST 2.0లో ఉన్నటువంటి చేంజెస్ ఏ మేరకు హెల్ప్ అవుతాయి? యాక్చువల్గా మీరు అన్నట్టు 2047 వికసిత్ భారత్ మీనింగ్ అంటే ఏంటి? 2047 వరకు బీజేపీ గవర్నమెంట్ ఉండాలి. ఇప్పుడు మనం చూసుకుంటే బీజేపీ గవర్నమెంట్ అంతకుముందు 400 సీట్స్ వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ రియాలిటీ చూస్తుంటే వాళ్ళకి మెజారిటీ రాలేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ 3 years 4 years వెరీ క్రూషియల్ వాళ్ళకి. రేపు బీహార్ వెరీ క్రూషియల్. అంటే దీనిలో అన్ని రకాలుగా స్వకార్యం అన్ని ఉన్నాయి. ఇప్పుడు కంపల్సరీ బీజేపీ గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ రావాలంటే వాళ్ళు పీపుల్ కి ఓరియంటెడ్ యాక్టివిటీస్ చేయాలి. అలాగే బ్యాడ్ లక్ కూడా ఇంకోటి ఏంటంటే వరల్డ్ మొత్తం కూడా ఇండియా సైడ్, యుఎస్ నుంచి ఇండియా సైడ్ హెవీ ప్రెషర్ వస్తుంది. దాని మీద ఎక్స్పోర్ట్స్ నార్మల్గా ఉండే ఎక్స్పోర్ట్స్ అవ్వట్లేదు. వీళ్ళు నెగోషియేషన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఏంటంటే ఇవన్నీ ప్రెషర్స్ ని తట్టుకొని వీళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే కంపల్సరీ పీపుల్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ 2-3 years కంపల్సరీ ఇలాంటివే ఉంటాయి. సో ఇండైరెక్ట్ గా ఏంటంటే ఇది డైరెక్ట్ గా మనందరూ తెలిసిన విషయం. కొంచెం హై లేయర్ లో ఆలోచిస్తే ఇప్పుడు మోడీ గారు అంతా కూడా అంటే బిజినెస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, ఎవరికి ఇవ్వాలి అనేది క్లియర్ గా వాళ్ళకి ఒక విజన్ ఉంది. కాబట్టి 2047 వరకు బీజేపీ ఉండాలంటే ముందు 3 years పర్ఫెక్ట్ గా వాళ్ళు ఆ పీపుల్ ఓరియంటెడ్ వర్కౌట్ చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ అనమాట. బట్ వీటి వల్ల బిజినెస్ అవుట్కమ్ ఎలా వస్తుంది అంటే సబ్సిడీలు తగ్గించి ఈ గ్రోత్ ఓరియంటెడ్ గా బిజినెస్ సెల్ఫ్ సస్టైన్ తీసుకురావడం అనేది మేజర్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందాక సార్ అన్నట్టు మనకి మెయిన్ ఈ ఒక పక్కేమో జాబులు తగ్గిపోతున్నాయి, ఐటీ ఇంపాక్ట్ అవుతుంది. మన ఇండియా మేజర్ గా ఉండేది ఐటీ ఎక్స్పోర్ట్స్ మీద. అటు 80 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు 40 బిలియన్ యుఎస్ కి తగ్గింది. దీన్ని మేజర్ ప్రాబ్లమ్ ని హ్యాండిల్ చేయాలి. ఆల్రెడీ 1 month అయిపోతుంది. అలాగే స్టాక్ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, ఐటీ సెక్టర్స్ విపరీతమైన ఇంపాక్ట్ అవుతుంది, ఐటీ లేయర్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెట్టుకొని ఇది పర్చేసింగ్ కి మనకి అడ్వాంటేజ్ ఇస్తున్నారు కానీ ఇన్కమ్ జనరేషన్ అనే దాన్ని కూడా వాళ్ళు సస్టైన్ ఉన్న ఇన్కమ్ కూడా తగ్గిపోతున్నాయి. పీపుల్ అందరూ ఇప్పుడు TCS లే ఆఫ్ ఇస్తున్నారు. సో మేజర్ కంపెనీస్ అన్ని కూడా లే ఆఫ్ అవుతున్నాయి. కాబట్టి ఆ ఏరియాని హ్యాండిల్ చేయనంత వరకు గ్రోత్ ముందు డబ్బులు ఉంటాయి కదా ఖర్చు పెట్టేది, డబ్బులు ఏరియాస్ అన్ని కూడా తగ్గిపోతున్నాయి. అంటే టెన్షన్ వస్తుంది. ఈవెన్ H1B US లో చూసుకుంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అనుకోండి ఇంకా ప్రెషర్ ఎక్కువ అయిపోతాం. సో అక్కడ జాబులు పోతున్నాయి కాబట్టి వాళ్ళు కనుక ఇటు బ్యాకప్ వస్తే ఇక్కడ సస్టైనిటీ లేక ఆ హై క్రీమ్ ఇక్కడికి వస్తే ఇక్కడ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి నెక్స్ట్ అంతా కూడా చాలా గందరగోళంగా అనేది కనిపిస్తుంది. ఏది జాబ్స్ కానీ, పర్చేసింగ్ కానీ, రెవెన్యూ కెపాసిటీ కానీ, ఒక ఎర్నింగ్ కెపాసిటీ తగ్గిపోయి బాగా టెన్షన్ ఉంది. నెక్స్ట్ 6 months ఎలా ఉంటుంది అనేది అర్థం కావట్లేదు. బట్ మనం చూసుకుంటే లాస్ట్ 2 months ఆగస్ట్ నుంచి కూడా పాజిటివ్ యాక్టివిటీస్ ఏం కనపడలేదు. ఇంటర్నేషనల్ గా మనకి అంటే ఇండియా ఎంప్లాయీస్ కి బూస్ట్ అయ్యేటట్టు, ఇండియన్ ఎకానమీకి బూస్ట్ అయ్యేటట్టు ఇమీడియట్ గా కనపడలేదు. బట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ అది రానంత వరకు కూడా మనకు కొంచెం టెన్షన్ గానే ఉంటుంది. రైట్. ఓకే సత్యం గారు, మీ ఒపీనియన్ ఏంటండి? వికసిత్ భారత్ 2047 ఇప్పుడు సంస్కరణలు ఎలా హెల్ప్? ఇప్పుడు వికసిత్ భారత్ లక్ష్యం చేరాలంటే మంది డాలర్లో $4 trillion ఎకానమీ, డబ్బులలో 330 లక్షల కోట్లు మన జీడిపి. 4000 ఇవాళ 47 వికసిత్ భారత్ అచీవ్ కావాలంటే 4012 లక్షల కోట్లు అచీవ్ కావాలి. 12 పక్కన పెట్టండి, 4000 లక్షల కోట్లు. ఇవాళ 330 లక్షల కోట్లు మన జీడిపి. 47 నాటికి 4000 లక్షల కోట్లకు అచీవ్ కావాలి. అలా అచీవ్ కావాలంటే 11.5% గ్రోత్ రేట్ ఉండాలి. ఎకనామిస్ట్ క్యాలిక్యులేట్ చేశారు, 11.5% గ్రోత్ రేట్ ఉండాలి. ఇవాళ మనం 6.2, 6.3 గ్రోత్ రేట్ లో నడుస్తున్నాం. మొన్న క్వార్టర్లో అయితే ఫస్ట్ క్వార్టర్లో 7.8% గ్రోత్ రేట్ ఉంది. కానీ పోయిన సంవత్సరం 6.4, ఇప్పుడు అరౌండ్ 6.4 గ్రోత్ రేట్ నడుస్తుంది సింగిల్ క్వార్టర్ను పక్కకు పెడితే. కాబట్టి 11.5 ఉండాల్సింది 6.5 ఉంటే ఇంకా 5% షార్టేజ్ ఉంది. అంటే 47కి అచీవ్ అవుతామా లేదా అనేటువంటిది ఈ గ్రోత్ రేట్ బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. ఇది ఒక విషయం. రెండవది, ఇది అచీవ్ కావాలంటే ఇవాళ ఉన్నటువంటి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన
రామచంద్రమూర్తి గారు కానీ మనం చెప్పుకున్న విధంగా ఇలా సస్టైన్ కావటం కష్టం. ఇన్కమ్ లెవెల్స్ పెరగాలని చెప్పేసి పర్మనెంట్ గా 25 ఏళ్ళు ఇన్కమ్ లెవెల్స్ పెరగకపోతే డొమెస్టిక్ డిమాండ్ పెరగదు. దీనికి మనం ఒక బేసిక్ క్వశ్చన్ డిస్కస్ చేయొచ్చు. ఏమిటంటే మరి పబ్లిక్ సెక్టర్ లో పే రివిజన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. పే రివిజన్ లేకుండా కొనుగోలు శక్తి పెరగగలదా? 2-3 వేల కోట్ల మందిది కొనుగోలు శక్తి ఉన్నటువంటి వాళ్ళది. అన్ని రాష్ట్రాలు డిఏ పక్కకు పెడుతున్నాయి ఇవ్వకుండా. డిఏలు ఇవ్వకుండా కొనుగోలు శక్తి పెరగగలదా? రాష్ట్రాలు రివిజన్ ఇవ్వకుండా పర్చేజింగ్ పవర్ రేటు పెరగగలదా? తర్వాత కనీస వేతన చట్టం గతంలో 10,000, పోయినసారి 18,000 రికమెండ్ చేశారు. మీరు ఎక్కడ చూసినా 18,000 కనీస వేతనం మనకు అవుపడదు. 10-12,000 మనం అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ చూస్తున్నాం. ఇప్పుడు డిమాండ్ చేసేది ఏమిటంటే వర్కర్స్ ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లేషన్ ని న్యూట్రల్ చేయాలంటే 26,000 మినిమం వేజ్ రేట్ ఉండాలని డిమాండ్ చేస్తారు. వీళ్ళు దర్యాపు దేశంలో వ్యవసాయ కూలీలు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కలిస్తే వీళ్ళే సుమారు 15-20 కోట్ల మంది ఉంటారు. ఇంతమంది ప్రజల యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెరగకుండా మనం దీన్ని సస్టైన్ చేయగలమా? తర్వాత ఇతర దేశాల నుంచి లేఆఫ్స్ వస్తే, ఐటీలో లేఆఫ్స్ వస్తే ఇతర దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాకపోతే వాళ్ళది కూడా ఒక సమస్య అవుద్ది కదా. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో ఎందుకంటే గత 2-3 సార్లు డిమాండ్ సైడే క్రైసిస్ వచ్చాయి. మనం లెసన్ల ఆధారంగా డిస్కస్ చేయాలి. పార్టీల గొప్పలగానో ప్రభుత్వాల గొప్పలగానో మనం ఈ డిబేట్ చేయకూడదు. మనం ప్యూర్ అకాడమిషియన్స్ ఉంటే ఏమిటంటే 1930s లో డిప్రెషన్ వస్తే, గ్రేట్ డిప్రెషన్, అంతకుముందు 200-300 ఏళ్ళు ఉన్న ఎకనామిక్స్ ఫెయిల్ అయ్యింది. కీన్స్ అనేటువంటి ఆయన రంగంలోకి వచ్చి ఆయన పరిష్కారాలు చూపెడితే ఆనాడు ఉన్న రూజ్వెల్ట్ అమలు చేస్తే పరిష్కారం అయింది. ఏమిది అది అంటే ఇన్కమ్ లెవెల్స్ పెరగాలి, డిమాండ్ పెంచితేనే పరిష్కారం అయిందని చెప్పాడు. అంతకుముందు అంతా సప్లై వైపు చెప్పింది ఎకనామిక్స్. ఆయన ఆ పరిష్కారాలు చూసినాక ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కూడా గ్రేట్ డిప్రెషన్ పరిష్కారం అయింది. అట్లాగే మొన్న 2008 లో సబ్ప్రైమ్ క్రైసిస్ వచ్చింది. సబ్ప్రైమ్ క్రైసిస్ వచ్చినప్పుడు అమెరికాలో ఇన్కమ్ లెవెల్స్ లేక రీపే చేసే కెపాసిటీ లేక కొలాప్స్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కొలాప్స్ అయిపోయింది. రీపే కెపాసిటీ లేక అసలు బ్యాంకులు దివాళా తీసినాయి. చాలా పెద్ద బ్యాంకు దివాళా తీసింది అక్కడ. అటువంటి బ్యాంకులు ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కూడా దివాళా తీసినాయి. కాబట్టి ఇన్కమ్ లెవెల్స్ ఆస్పెక్ట్ లో మనం పరిష్కరించకుండా, డిమాండ్ వైపు, ఆదాయాల వైపు పరిష్కరించకుండా ఇలా కన్సెషన్స్ ఇస్తే ఇది ఉపయోగపడుతుంది. ఈ కన్సిస్టెన్సీ ఎట్లంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టుకు పైకి నెట్టినట్టు ఉంటుంది. అన్ని మెట్లు తనే ఎక్కాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ లెవెల్స్ పెరగాల్సిందే. కాబట్టి ఇవాళ వికసిత్ భారత్ 47 చేరుకోవాలంటే ఉన్నటువంటి అది కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో దాన్ని మరి 11.5% గ్రోత్ రేట్ అచీవ్ అవుతామా, ఎవరికైనా ఆ కాన్ఫిడెన్స్ ఉందా అనేటువంటి ఒక ప్రశ్న. తర్వాత ఇవాళ ఉన్నటువంటి రెండోది ఇంటర్నేషనల్ మార్కెట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ డెవలప్డ్ కంట్రీస్ కి అనుగుణంగా ఉంటున్నాయి. వాళ్ళు బ్యారియర్స్ క్రియేట్ చేస్తున్నారు. మనం ఆ అగ్రిమెంట్, ఘాట్ అగ్రిమెంట్ నాడు సంతకం పెట్టారంటే మళ్ళాంటి దేశాలు మాకు సెల్ఫ్ రిలయన్స్ తో కావాలి, మేము ఫ్రీ ట్రేడ్ లో ఎంటర్ కాము అని బిగుసు కూర్చుంటే అమెరికా బలవంతంగా ఒత్తిడి తెచ్చి ఘాట్ అగ్రిమెంట్ లో సిగ్నేచర్ పెట్టించారు. WTO మెంబర్ గా ఏర్పడ్డాం. ఇప్పుడు ఆ WTO అమెరికా లేదా 7 కంట్రీస్ ఏదైతే అడ్వకేట్ చేశారో ప్రపంచ ట్రేడ్ ముందుకు పోతే WTO ఏర్పడతాని, ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ లో ఈ 25 ఏళ్లలో బాగా గ్రో అయినాయి మిగతా దేశాలు. గ్రో అయ్యే అడ్వాంటేజ్లకు వచ్చినాక ఇప్పుడు అమెరికా రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. మా దేశం మీ వస్తువులు రావడానికి లేదు, లేకపోతే వస్తే నేను టారిఫ్లు వేస్తా, ఇటువంటివి తీసుకొస్తుంది. అంటే చివరికి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఫ్రీ ట్రేడ్ కావాలన్నారు. అంటే అసలు టారిఫ్లే ఆనాడు చర్చ జరిగింది. టారిఫ్లు అనేవి పెద్ద బ్యారియర్ అయిపోయింది ఇంటర్నేషనల్ ట్రేడ్ కు. కాబట్టి ఈ బ్యారియర్స్ తీసేయాలి, జీరో లెవెల్ తీసుకురావాలి టారిఫ్స్ అని అప్పుడు చెప్పి, ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ చైనా విపరీతంగా అభివృద్ధి అయింది 25 ఏళ్లలో. అప్పుడు జపాన్ లేకపోతే సౌత్ కొరియా ఏషియన్ టైగర్స్ అని పిలిచేవాళ్ళు. ఇవాళ ఏషియన్ టైగర్స్ లో ఎకానమీస్ జపాన్ $5 ట్రిలియన్ ఎకానమీ, మనది $4 ట్రిలియన్ ఎకానమీ, సౌత్ కొరియా $1.5 ట్రిలియన్ ఎకానమీ. ఎన్ని ఏషియన్ టైగర్స్ వెనకబడిపోయినాయి. చైనా ఆనాడు $2 ట్రిలియన్ ఎకానమీ, ఇవాళ $20 ట్రిలియన్ ఎకానమీ అయింది. అంటే భారతదేశం కానీ చైనా కానీ ఇటువంటి దేశాలన్నీ గ్రో ఎక్స్పోర్ట్ చేస్తామంటే ఇవాళ వాళ్ళు మళ్ళీ టారిఫ్ అనేటువంటి బ్యారియర్ పక్కకు తెచ్చి పెడుతున్నారు. విదేశీ వ్యాపారం లేకుండా మన క్యాపబిలిటీస్ పెరిగితే వాటిని ఎక్స్పోర్ట్ చేయకుండా మనం 11.5% గ్రోత్ రేటు అచీవ్ చేయగలమా? అచీవ్ చేస్తే అప్పుడు 47 నాటికి వికసిత భారత్ సాధ్యం అవుతుంది అనేది
ఇవాళ ఉన్నటువంటి ఎకనామిక్స్ క్యాలిక్యులేషన్స్. ఎస్. కాబట్టి ఆ స్థితిలో నుంచి మనం ఇప్పుడు ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడికక్కడే ఎవరి ప్రొటెక్షన్స్ వాళ్ళే, అసలు ప్రొటెక్షన్స్ ఉండొద్దు అనేది WTO యొక్క ఇది. మనం ఈ మధ్య వీళ్ళు 50% పెంచినాక WTOలో మనం కంప్లైంట్ చేసాం అమెరికాకు వ్యతిరేకంగా, ఇది మనకున్నటువంటి సూత్రాలకు విరుద్ధం అని చెప్పేసి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 47 అచీవ్ చేయాలంటే మన దేశం సాధించాల్సినటువంటి టార్గెట్స్ అన్ని ఇవి. ఈ టార్గెట్స్ ని అచీవ్ చేయకుండా, మనం ఇప్పటి నుంచి వాటిని అచీవ్ చేయకుండా, ఇయర్ బై ఇయర్ అచీవ్ చేయకుండా 47 నాటికి వికసిత భారత్ కష్టం అవుతుంది. కాబట్టి దీనికి ప్రిస్క్రిప్షన్స్ అంటే ఇవాళ ఇంకొక ఎకనామిస్ట్ ఏమంటారంటే, ఎప్పుడైతే కార్పొరేట్ సెక్టార్ ఇంప్రూవ్ అవుతుందో, ఎప్పుడైతే ప్రాఫిట్స్ మార్జిన్ ఎక్కువ ఉంటుందో, మొత్తం లాభాలు కార్పొరేట్ సెక్టార్ పోతే ఇన్ఈక్వాలిటీ వచ్చింది. ఇవాళ 1% వెల్తీయర్ క్లాస్ లో దరిదాపు 40% ఉంది, 10% వెల్తీయర్ క్లాస్ చేతుల్లో 70% ఉంది. మిగతా వాళ్ళంతా మేగర్ పేమెంట్ అంటే బతకడానికి కావాల్సిందే తిని బతుకుతున్నారు, వీళ్ళ క్యాపబుల్ కొనుగోలు శక్తి కూడా లేదు. కాబట్టి ఈ ఈక్విటీని సరి చేయకపోతే కష్టమని ఇంకో క్లాస్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా చెప్తుంది. అందుకని వీటన్నిటి స్ట్రక్చరల్ చేంజెస్ లేకుండా కేవలం ట్యాక్స్ రెమిషన్ లేదా ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా కొన్ని మానిటరీ పాలసీస్ ద్వారా మార్పులు చేస్తే జరగడం లేదు. ఇవాళ GST కూడా మనందరికి ఒక అనుమానం ఉంది, నలుగురికి కూడా. ఏమనుమానం ఉందంటే, ప్రొడక్షన్ లెవెల్లో GST అనౌన్స్ చేశారు, కార్ రేట్ తగ్గిస్తాను అని. డీలర్స్ లెవెల్లో అమలు జరుపుతారు, ఎస్ వీఆర్ ప్రొవైడింగ్ అని. కానీ మైక్రో లెవెల్ పోయేవరకల్లా ఇవాళ లోయర్ మిడిల్ క్లాస్ కన్జ్యూమ్ చేసేటువంటి వస్తువులు తగ్గిస్తారా? ఇది ఒక క్వశ్చన్. రెండోది, ఇవాళ ట్రేడింగ్, ఆన్లైన్ ట్రేడింగ్ ఉంది, ఆఫ్లైన్ ట్రేడింగ్ ఉంది. ఆన్లైన్ ట్రేడింగ్ లో రిజిస్టర్ అయితే కాబట్టి ఆన్లైన్ ట్రేడింగ్ లో ఇంప్లిమెంట్ చేస్తారో లేదా మనం మన గవర్నమెంట్ చెక్ చేయొచ్చు. కానీ ఆఫ్లైన్ ట్రేడింగ్ లో, మైక్ లెవెల్ ట్రేడింగ్ లో ఇది అమలు జరుగుతుందా? దీనికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి యంత్రాంగం ఏంది? ఈ యంత్రాంగం సరిగా పనిచేస్తే ఎంతో కొంత వీళ్ళు అనుకున్నట్టు 5% ఈ వస్తువులన్నీ అందించాలని ఇండియన్ గవర్నమెంట్ అంటే కనీసం 5% తగ్గించిపోయా, 3%, 2% తగ్గించి కింది లెవెల్లో అమలు చేస్తారా? అమలు చేయడానికి బ్యూరోక్రసీ ఆ మేరకు ఇంట్రెస్ట్ చూపెడతారా? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. ఎందుకంటే ఇవాళ మనకు FCI ఒక ఎగ్జాంపుల్. గ్లోబలైజేషన్ తర్వాత FCI నిర్వీర్యం అయిన తర్వాత FCI కొనాల్సింది ఇవాళ స్టేట్ గవర్నమెంట్స్ కొంటున్నాయి. మద్దతు ధర అంటుంది గవర్నమెంట్, కొనేందుకు FCIకి యంత్రాంగం లేదు. వాళ్ళ తరఫున స్టేట్ గవర్నమెంట్స్ కొని నిల్వ చేసి దాన్ని చేస్తే మధ్యన ఎవరు దీనికి షాక్ కొట్టేస్తుంది? మొత్తం ధాన్యం మిల్లర్లకు ఇవ్వాలి, వాళ్ళు బియ్యం పట్టిస్తే ప్రభుత్వం సప్లై చేయాలి. వాళ్ళు ఇవ్వట్లేదు. ఇవాళ 10,000 కోట్ల తెలంగాణనే బాకీలు ఉన్నాయి. కాబట్టి మెకానిజం కరెక్ట్ గా వర్క్ చేయకపోతే ఇవన్నీ కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి రియల్ గా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 5%, 18% బాటం లెవెల్ కూడా తీసుకెళ్ళకపోతే బెనిఫిట్స్ ఇప్పుడు ఊహిస్తున్నట్టుగా ఉండేటువంటి అవకాశం లేదు. దానికి ఏమేమి యంత్రాంగం సృష్టిస్తుంది, బాధ్యత ఎవరికి ఒప్ప చెప్తుంది అనేది మనం వెయిట్ అండ్ సీ. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనం కామెంట్ చేయాలి. మాట్లాడాలి. రైట్. మాధవిరెడ్డి గారు, ఇప్పుడు మనకి విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం ఇవే మనం ప్రధానంగా అంటే మధ్యతరగతి కావచ్చు, దిగువ మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, ఇవే బేస్ చేసుకొని వాళ్ళ జీవన విధానం నడుస్తూ ఉంటుంది. అయితే దీంట్లో ఎస్పెషల్లీ ఆరోగ్యానికి సంబంధించి లైఫ్ అండ్ ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ 0 స్లాబ్లోకి తీసుకొచ్చారు, ఫైన్, అది బాగుంది. అలాగే స్టేషనరీ అంటే విద్యకు సంబంధించి అయితే కొన్ని గూడ్స్, పెన్సిల్స్ ఇలాంటివన్నీ కూడా 0 కేటగిరీలోకి తెచ్చారు. ఇక షూస్, టెక్స్టైల్స్ ఇవన్నీ కూడా తగ్గించి మళ్ళీ 5% దీనిలోకి తెచ్చారు. ఇక ఆ తర్వాత ఉండటానికి ఇల్లు, ఇది సామాన్యుడికి సొంత ఇంటి కళ అనేది అది వాళ్ళకి తీరుతుంది. ఎందుకంటే సిమెంట్ 28 నుంచి 18% స్లాబ్లోకి వచ్చింది కాబట్టి అని అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా నిజంగా ఆయా కేటగిరీ వర్గ ప్రజలకి ఏ మేరకు న్యాయం చేస్తాయని అంటారు? సో ఎందుకోనండి ఇదంతా చూస్తూ ఉంటే ప్రోయాక్టివ్ గా లేము మనము. ఇండియా అంటే సార్ అన్నట్టుగా చైనాతో కంపేర్ చేస్తే మనం ముందుగా ఆలోచించి ఎలా పోతుంది. ఇప్పుడు అప్పట్లో మనకి గ్లోబల్ సిస్టమ్ అంతా కూడా మనకంతా చాలా పాజిటివ్ గా ఉండేదండి. అందుకనే మనం కొంచెం బాగా గ్రో అవ్వగలిగాం. అక్కడ నుంచి చాలా పాజిటివ్ గా సపోర్ట్ సిస్టమ్ కానీ, US నుంచి కానీ, లేకపోతే FIIs ద్వారా ఇన్ఫ్లోస్ కానీ చాలా బాగా మన ఇండియాకి వచ్చాయి. మొత్తం సిస్టమ్ అంతా కూడా, గ్లోబల్ సిస్టమ్ అంతా కూడా చాలా సర్టైన్ గా చాలా బాగుందండి. బట్ ఆ టైంలో
మనము దాన్ని కరెక్ట్ గా మనము తీసుకోలేకపోయాము. ఇప్పుడు ఏంటంటే ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంప్లీట్ గా జరుగుతుంది. ఒక 5 లక్షల కోట్ల వరకు మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా మనకి అన్సర్టనిటీ కనపడుతుంది. పొలిటికల్ గా జియో పొలిటికల్ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ట్రేడ్ టారిఫ్ స్టార్ట్ అయిపోయి ఇదేదో డీ గ్లోబలైజేషన్ లాగా స్టార్ట్ అయిందండి ఇది సిస్టమ్ అంతా కూడా. అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీకి ఎలా ఉందంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా, మన ఎకానమీని ఎలా చేసుకోవాలి, మిగతా ఛాలెంజెస్ ని పక్కన పెట్టి మనం ఎలా ఇది ఇలాగా ఈ ట్రెండ్ ని కానీ మనం చైనాలా ముందే కొంచెం గమనించున్నట్లయితే బాగుంటుందండి. ఇదంతా ఎట్లా ఉందంటే మనం యాక్షన్ కి రియాక్షన్ లా ఉంది కానీ ప్రొయాక్టివ్ గా లేదండి. ఇప్పుడు అక్కడ మనకి ఛాలెంజెస్ వచ్చాయి, మనకి ఇప్పుడు గ్లోబల్ ఛాలెంజెస్ వచ్చాయి, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోవాలి, అందుకనే మనం ముందుకు వెళ్ళాలి. సో ఈ విధంగా డొమెస్టిక్ గా కన్సంప్షన్ పెంచుకోవాలి, ఎంఎస్ఎంఈని ముందుకు తీసుకెళ్ళాలి. ఇదంతా కూడా ఇదేంటంటే ఇది వెంటనే మనకి రిజల్ట్ అయితే వచ్చేదండి. సో ఇట్ హ్యాస్ టు బి స్టార్ట్ వెరీ వెరీ ప్రొయాక్టివ్, వెరీ ఎర్లీగా స్టార్ట్ చేయాలి. ఎప్పటి నుండో మేము చెప్తున్నాము, ఇండియా యాజ్ యంగెస్ట్ పాపులేషన్ జనరేషన్ ఉన్న వరల్డ్ లోనే ఉన్న కంట్రీ అండి. ఇక్కడ ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగిపోయిందంటే ఇంకా దీని హ్యాండిల్ ఒక టైంలో చేయగలిగే వాళ్ళమేమో. ఇప్పుడైతే అసలు సిచ్యువేషన్ ఈజ్, ఎందుకంటే చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ లోకి వెళ్ళిపోతూ ఉన్నారు, ఎంతో మంది చదువుకుంటున్నారు. బయట ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఏ కంట్రీకి కూడా వెళ్ళేటట్టుగా లేదు. ఎందుకంటే ఏ కంట్రీలోకి వెళ్ళినా అసలు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడమే, మా రెసిడెంట్స్ కి మేము జాబ్స్ చూపించుకోవాలి, ఇదే దీంట్లో ఉన్నారు. ఒక రకంగా ఇమిగ్రెంట్స్ ని ఒక రకంగా ట్రీట్ చేస్తున్నారు. సో బయట అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఒకవైపు ఇక్కడ చూస్తే యంగర్ జనరేషన్ ఎక్కువైపోయి అందరూ బాగా చదువుకుంటున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అప్పట్లో 50,000 60,000 చేసే వాళ్ళు ఇప్పుడు 20,000 కూడా చేయడానికి రెడీ అయిపోయారండి. అంటే జాబ్స్ అనేవి అంత తక్కువ అయిపోయి ఇట్స్ ఓకే ఏదో ఒకటి మనకి ముందు కొంత అమౌంట్ అయినా, అంటే ఎంత పీజీలు చేసినా ఎంత స్కిల్స్ ఉన్నా సరే బయట ఆపర్చునిటీస్ తక్కువ ఉండడం వల్ల, అన్సర్టనిటీస్ పెరిగిపోవడం వల్ల ఈ విధమైన ప్రాబ్లం అనేది అసలు ముందుగానే గమనించి కొంచెం గవర్నమెంట్ వైపు నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎప్పుడో స్టార్ట్ చేయాల్సిందండి. ఐ థింక్ అనుకున్నంత అయితే మాత్రం కనిపించలేదండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అఫ్ కోర్స్ ప్రైవేట్ అయితే వాళ్ళైతే చెయ్యట్లేదు, ఎందుకంటే ఎక్కడ చూసిన అన్సర్టనిటీస్, ఈ ట్రేడ్ వార్స్, తర్వాత ఈ గ్లోబల్ టెన్షన్స్, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్, వీటితో ఎవరు ప్రైవేట్ కన్సంప్షన్ అంటే ప్రైవేట్ క్యాపెక్స్ అంటారు, అంటే ప్రైవేట్ కంపెనీలు చాలా ఆచితూచి వాళ్ళకి ప్రాఫిట్ అనిపిస్తే ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు, లేదు గందరగోళంగా ఉందంటే పక్కకు వెళ్ళిపోతున్నారు. సో ఈ టైంలో ఎవరు చేయాలి? ఈ టైంలో గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ అనేది చాలా హ్యూజ్ గా చేయాలండి. బట్ అంత అయితే మనకి అసలు యాబ్సెన్స్ కనిపిస్తుంది. ఆ పుష్ అయితే ఎక్కడ గవర్నమెంట్ క్యాపెక్స్ వైపు నుంచి కనిపించట్లేదు. అది పక్కన పెట్టి ఇప్పుడు ఏదో జిఎస్టి ద్వారా ఏదో చేద్దాము అనుకోవడం, ఐ థింక్ దిస్ ఈజ్ ఓన్లీ 50% అండి, ఇన్కంప్లీట్ గానే ఉంటుంది. సో కంప్లీట్ గా రావాలి అంటే గవర్నమెంట్ బాగా మంచి ప్రాజెక్ట్స్ లో బాగా అమౌంట్ అనేది స్పెండ్ చేసి ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరిగితే మన దగ్గర ఉన్న యువత అంతా కూడా వాళ్ళకి స్కిల్ కి తగ్గట్టు మంచి జాబ్స్ వస్తే ఇలా బయట కంట్రీస్ కు వెళ్ళి అక్కడ అంత అన్సర్టనిటీలో ఉండి ఇక్కడ ఇంత డిప్రెషన్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. సో దే హ్యావ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ ప్రొయాక్టివ్లీ రాదర్ దాన్ యాక్షన్ తర్వాత రియాక్షన్ లాగా మనం ఏదో పోస్ట్ మార్టం చేసినట్టుగా చేస్తే మాత్రం దట్ విల్ నాట్ వర్క్ అండి. యా సో చంద్రమూర్తి గారు, జిఎస్టీ 2.0 ఈ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఇవి భారతదేశ జీడిపిని 0.7 నుంచి 1 వరకు తీసుకువెళ్తాయని కొన్ని అంచనాలు ఉన్నాయి. సో మరి ఇక్కడ లగ్జరీస్ పై 40% ట్యాక్స్ అనేది, దాని ద్వారా మేక్ ఇన్ ఇండియా అనేది ఎంతవరకు ఎంకరేజ్ చేయబడుతుంది అంటారు? మేడం యాక్చువల్గా ఇప్పుడు లగ్జరీస్ అనేది ఒక ఏంటంటే దాన్ని మన తెలుగులోనే దాన్ని ఒక మోజు అంటాం. అంటే మన కారు 10 లక్షల్లో ఉంది, 70 లక్షల కోటి రూపాయలు పెట్టి కొనాలి అంటే ఎందుకు కొనాలి? జస్ట్ ఓకే దాని మీద ఉన్న క్రేజ్. అదేంటంటే ఆ క్రేజ్ ఉన్న వాళ్ళకి మీరు ఊరికే ట్యాక్స్ చెప్పారు. మామూలుగా అది యాక్చువల్గా బెంచ్ తీసుకుంటే 40 lakhs యాక్చువల్ కాస్ట్, ఇంకో 40 lakhs ట్యాక్స్ చేస్తున్నారు. దాని మీద ఇప్పుడు జిఎస్టీ మళ్ళీ ఇంకొక 40%. సో ఎక్కువ లగ్జరీస్ మనం చెప్పే ప్రతిదీ కూడా మినిమం 50% గవర్నమెంటే దాని మీద ట్యాక్స్ వేయటం వల్ల జరుగుతుంది. సో ఆ క్లాస్ పీపుల్ ఎవరు కూడా రేట్ గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు వాళ్ళకి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే సెమీ అర్బన్ మేక్ ఇన్ ఇండియాకి ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటారు? అసలు పాజిటివ్ అవుతుంది మేక్ ఇన్. అంటే నేను అనేది ఏంటంటే
ఇప్పుడు మీరే ఉన్నారు మేడం, మీరు బెంచ్ గారు కొందాం డిసైడ్ అయితే మీరు బెంచ్ ఉంటారు, అది 1,00,000 ఉన్నాయి, 1,00,00,000 ఉన్నాయి, ఎంతైనా ఉన్నాయి, అది అలా ఫిక్స్ అయిపోయి ఉంటాం కదా. కాకపోతే ఏమవుతుందంటే ఆ స్థాయి లేని వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెనిఫిట్ అవుతుంది. అంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ని ఇప్పుడు మీరు అన్నట్టు మీరు సేల్స్ చూసుకుంటే 2%, 3% ఉంది టోటల్ గా లగ్జరీ ఐటమ్స్ కొనే పీపుల్ అంతా కానీ పర్సంటేజ్ గా. మిగతా 90% అంతా కూడా నార్మల్ పీపులే. కాబట్టి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కి 100% గ్రో అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ యొక్క కాంపిటీషన్ లో ఆ యొక్క ఫెసిలిటీస్ ఇప్పుడు లోకల్ గా కూడా ఇస్తుంటే అందరూ కూడా దీనికి ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంఫర్ట్ ఫీల్ అవుతారు. సో మేక్ ఇన్ ఇండియా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇందాక ఇంకొక టాపిక్ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు ఇండియా విజన్ ఏంటంటే టోటల్ గా మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇండియా ఏంటంటే వీఆర్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ పర్సన్స్. మనం ఎకనామిక్ కాంపిటీషన్ కాదు, మనం ఏంటంటే జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందంగా బతికే మైండ్ సెట్ మనది. ఇప్పుడు మన మీద పరిగెత్తి ₹1,00,000 ₹1,00,00,000 అవసరం లేదు. అంటే మన కాన్సెప్ట్ ఎలా ఉంది, రిక్షా వాడు ₹100 సంపాదించినా హ్యాపీగా బతుకుతున్నాడు, ₹1,00,00,000 సంపాదించేవాడు బతుకుతున్నాడు. వీళ్ళిద్దరు ఎవరు కూడా కాంపిటీషన్ లేదు. ఇప్పుడు మనకేమైందంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ వీళ్ళందరూ హెవీ కాంపిటీషన్ ఇంటర్నల్ గా తీసుకురావటం వల్ల హెల్త్ ఎంత డిజార్డ్ అవుతుంది, డయాబెటిక్ ఎంత వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తున్నాయి. 40 years కి చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇటు ఒక పక్క జిఎస్టీ తగ్గించి గూడ్స్ తగ్గి, ఒక పక్క గోల్డ్ 1,10,000 1,20,000 వెళ్ళిపోయింది. ఏం కొనాలి, సిల్వర్ 1,50,000 వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఇది ఇక్కడ తగ్గించి ఆటోమేటిక్ గా ఇవాళ మన ఇండియాలో లేడీస్ అందరూ కోరుకునేది ఏంటి, గోల్డ్. ఇప్పుడు గోల్డ్ పరిస్థితి ఏమైంది, మళ్ళీ కొనే పరిస్థితి లేదు. అంటే ఒకటి తగ్గుతుంటే ఒకటి పెరుగుతూ ఉంటుంది. సో ఇదంతా చూసుకుంటుంటే మనం ఓవరాల్ గా చూసుకుంటే ₹1,00,000 ఇంట్లో వచ్చే సామాన్యుడికి జిఎస్టీ ఇక్కడ తగ్గింది. మరి గోల్డ్ కొందామా, ఈ అమౌంట్ తగ్గించుకొని ఇటు కొందామా అంటే అది పెరిగిపోయింది. మరి అది ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఏంటంటే ఓకే ఇది ఇచ్చారు, కొంత బెనిఫిట్ ఉంది, ఉన్నదాన్ని హ్యాపీ ఫీల్ అవటమే. బట్ రిమైనింగ్ కాన్సిక్వెన్సెస్ కూడా మారిపోతున్నాయి మనకి. అంటే ఒక 100% ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని కానీ లోయర్ మిడిల్ కానీ ఇవాళ సాటిస్ఫై చేయలేము ఇప్పుడున్న ఎకనామిక్ పరిస్థితుల్లో. యా సో చంద్రమూర్తి గారు, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను, గోల్డ్ ఇప్పుడప్పుడే ఏమైనా నేల చూపులు చూసే అవకాశం ఉందా? ఇప్పుడంటే ఒక 3 months లో ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే మొన్నటి దాకా ఎక్స్పెక్ట్ చేసాము రష్యా ఉక్రెయిన్ వార్ ఏదన్నా ఒక రకంగా తగ్గుతుందని, మళ్ళీ ఇజ్రాయెల్ వార్ తగ్గి పీస్ అవుతుందని. ఈయన ఎక్కడా కూడా తగ్గేటట్టు కనపట్ల. ఈ శాంక్షన్స్ ఇప్పుడు పీస్ టాక్స్ నడుస్తున్నాయి కాబట్టి 3-4 months లో కొంత డౌన్ ఛాన్స్. రైట్, ఓకే. సత్యం గారు, మీరు ఇందాక పొలిటిసైజ్ చేయొద్దు మన డిబేట్ని అన్నారు, బట్ స్టిల్ అందరూ విమర్శిస్తూ ఉన్నారు. అంటే ఇదేదో జస్ట్ ఎలక్షన్ స్టంట్ గానో లేకపోతే ఒక క్రెడిట్ కొట్టేయడానికి ఆర్భాటంగా తీసుకొచ్చినటువంటి ఒక జిఎస్టీ సంస్కరణగానో విమర్శిస్తూ ఉన్నారు. అయితే 2029 ఎన్నికల్లో మిడిల్ క్లాస్ ఓట్స్ని రాబట్టడం కోసం చేసినటువంటి ఒక స్టంట్ అని చెప్తూ ఉన్నారు. మరి ఈ ధరల తగ్గింపు వల్ల ఆ కంపెనీస్ ఏవైతే ధరలు తగ్గించబడినటువంటి కంపెనీస్ ఉన్నాయో అవి ఈ సర్కార్కి ఏ మేరకు సపోర్ట్ చేస్తాయంటారు? ఇవాళ కార్పొరేట్ సెక్టర్ ఫుల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి సపోర్టింగ్ గానే ఉంది గత 10 ఏళ్ళు కూడా. ఎక్కడ నెగిటివ్ యాటిట్యూడ్ లేదు. కాబట్టి సహకరించడం అనే క్వశ్చనే లేదు. తర్వాత రెండోది, పొలిటికల్ అనేది పొలిటిసైజ్ కాకుండా ఏ ఇష్యూ ఉండదు. మనం చేయకపోయినా అసలు రాజకీయ పార్టీలు ఉన్న తర్వాత, పొలిటికల్ పార్టీస్ ఉన్న తర్వాత పొలిటిసైజ్ కాకుండా ఏ ఇష్యూ ఉండదు. అయితే ఇవాళ ఒక మంచి పని చేసి మళ్ళీ అధికారానికి వద్దాం అనుకోవడం తప్పే ఉంది. ఏ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఒక మంచి పని చేసి మళ్ళీ అధికారంలోకి వద్దాం, ప్రజల మనల్ని చూడకూడదాం అంటే అది మంచిదే కదా. మనం కూడా కోరుకున్నది అదేగా, ప్రజలకు మంచి చేయాలని. ఉదాహరణకు స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ మిగతా పథకాలు పక్కకు పెడితే రైతు బంధు అంటే రైతులకు ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ, ఇది ఉచిత పథకం కాదు, ప్రొడక్టివ్ పథకం. అంటే వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి ఉపయోగపడే పథకం. తర్వాత రైతులకు రుణభారం నుంచి తగ్గించేటువంటి పథకం. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రొడక్షన్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తుంది. ఏదైనా ఉచిత పథకాలు ఉంటే రద్దు చేయడంలో తప్పులేదు. అట్లాగే ఇవాళ జిఎస్టీలు వీటిని తగ్గించి మిడిల్ క్లాస్ సంబరపడేటట్టు విధంగా సంబరపడినేవండి. ప్రజలు సుఖ సంతోషాలుగా కావాల్సింది. ఈ పేరు మీద ప్రభుత్వం ఇంటింటికి పంచదు కాబట్టి జిఎస్టీ పేరు మీద ఒక 45,000 కోట్లు ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసినట్టే కదా.
కేంద్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ తగ్గుతుందంటే, తర్వాత రెండోది నెట్ రిజల్ట్ ఏముండదు. ఎందుకంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంటే వాళ్ళకు వచ్చేటువంటి జిఎస్టీ ప్రవేశపెట్టినాడు. టోటల్ జిఎస్టీ 11 lakh crore. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 22 lakh crores వచ్చింది, తగ్గలే కదా. కాబట్టి రేపు ఈ 22 lakh crore ఒక 1,00,000 కోట్లు తగ్గుతుందని మనం ఎంతసేపు అనుకుంటే అది కూడా ఎక్కువ అమ్మకాల ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇవాళ అది ఈ నిర్ణయం సహజంగానే బీహార్ ఎన్నికల ముందు అనౌన్స్ చేశారు. బీహార్ లో పాజిటివ్ ఎఫెక్ట్ ఉండేందుకే ఇది. తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా ఇవి అంటే మనం ఆపలేం. ఎందుకంటే ఈ జిఎస్టీ కాదుగా, మొన్న ప్రధానమంత్రిపై బీహార్ లో దాదాపు ఒక 40,000 కోట్ల విలువైన పనులు ఇనాగ్రేట్ చేశాడు. అట్లాగే బెంగాల్ ఇనాగ్రేట్ చేశారు. ఎలక్షన్ల ముందు అనౌన్స్ చేయటం, వాటిని ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి రాజకీయ పార్టీలు చేస్తాయి. వాటిని నువ్వు చేయొద్దు అనటానికి వీల్లేదు. చేయొద్దు అన్నోడు అనుపాపులర్ అవుతాడు. ప్రజలు ఎప్పుడు అభివృద్ధిని కోరుకుంటారు కదా. అయితే ఇప్పుడు సోషల్ ఎసెట్ కన్నా ఇండివిజువల్ ఎసెట్ అంటే ఏవైనా కుటుంబానికి బెనిఫిట్ అయితే రియాక్ట్ అవుతున్నారు ప్రజలు. అంటే నీ ఇంటి ముందర రోడ్డు వేసిన దానికన్నా నీ ఇంట్లో ఒక మరుగుదొడ్డి కడితే ఎక్కువ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ కూడా అంతే. తగ్గటం వల్ల ఎక్కువ వస్తువులు కొనుక్కున్నాం, ఎక్కువ కిరాణా సరుకులు వచ్చినాయి, ఇవన్నీ సంతోషపడతారు. వాళ్ళు అమలు చేయలేదనుకోండి, ఈయన చేసింది ఏముంది, ఏం లేదు కదా అని మళ్ళీ ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఈ డిఫరెన్స్ ఉంటుంది. కానీ పొలిటిసైజ్ అయినప్పటికీ కూడా ఫేవరబుల్ గా పీపుల్కి ఏవైతే వస్తాయో వాటన్నిటిని సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇవాళ ఒకప్పుడు 1971లో ల్యాండ్ రిలేషన్స్ లో మార్పు తీసుకురావాలి, భూ సంస్కరణల చట్టం తేవాలని చట్టం తెచ్చారు. కానీ చాలా లిమిటెడ్ సక్సెస్. 1 or 2 స్టేట్స్ లో సక్సెస్ అయింది. బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్ లో చరణ్ సింగ్ ఉన్నప్పుడు కొంత సక్సెస్ అయింది. ఆ తర్వాత చాలా రాష్ట్రాలు 18 స్టేట్స్ జీరో అంటే సర్ప్లస్ ల్యాండ్ లేదు, జీరో, మా రాష్ట్రంలో జీరో అని పంపినాయి రిపోర్ట్స్. పంపితే ఇందిరాగాంధీ ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ టర్న్ టు బి రెడ్ రెవల్యూషన్ అని స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు గనక భూ సంస్కరణలు అమలు చేయకపోతే హరిత విప్లవం అనేది ఎర్ర విప్లవంగా మారే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్ లో. అలా వార్నింగ్ ఇచ్చిన ఒక ఏడాది 2 ఏళ్ళనే 71-72 నక్సల్ బరి స్టార్ట్ అయ్యింది 69. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ లేకపోతే కంపెనీల మేనేజ్మెంట్స్ ఇవి ట్రాన్స్ఫర్ చేయలేకపోయాం. ఎంత గీ పెట్టినా గత 30 ఏళ్ళు ఆ పని చేయలేకపోయినాం 2000 నాటికి. ఇప్పుడు చేయగలది ఏమిటంటే ఇవే, అంటే ట్యాక్స్ రిబేట్స్ ఇవ్వటం, లేకపోతే రీడిస్ట్రిబ్యూషన్ కొంత ప్రయత్నం చేయటం, తర్వాత సబ్సిడీలు ఇవ్వటం. ఇప్పుడు బడ్జెట్ లో 3 లక్షల కోట్లు చదువుతారండి. ఏమో ఈ 3 లక్షల కోట్లేమో ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసేయి. కానీ పాలసీస్ ద్వారా రిబేట్స్ అన్ని బడ్జెట్ల కనబో, అవన్నీ కార్పొరేట్లకు లాభాలు సమకూరుస్తాయి. కాబట్టి ఇవి నడుస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక విమర్శ చేయొచ్చు. ఇప్పుడు కేంద్ర రెవెన్యూ తగ్గిపోద్ది, 45,000 కోట్లు జిఎస్టీ అమలు చేస్తే గత 10 ఏళ్ల కార్పొరేట్ సెక్టర్ కు 16 లక్షల కోట్లు మాఫీ చేశారు. ఎవ్రీ ఇయర్ 1.6 lakh crores. ఇది ఎవరికి అవపడదు, ఎందుకంటే ప్రత్యక్షంగా బడ్జెట్ల కేటాయించే కావుగా అవి పాలసీస్. కాబట్టి ఈ విధమైనటువంటిది ఇండియాలో ఇప్పటికైనా మనం మరి సోషల్ హార్మనీ కూడా, తర్వాత ఎకనామిక్ ఈక్విటీ కూడా కాపాడుకోవాలి. అట్లయితే నేషనల్ ఇంటిగ్రిటీ ఉంటుంది. సార్, ఇంకొంతమంది అంటే జనరల్ పబ్లిక్, సామాన్యులు, రైతులు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్స్ ని కొంచెం క్లారిఫై చేయండి. లైక్ ఇప్పుడు మనం అంటున్నాము సామాన్యుడికి అసలు సొంత ఇంటి కళ అసలు ఎంతో దూరంలో లేదు, ఇంకా ప్రతి ఒక్కళ్ళకి సొంత ఇంట్లో ఉండబోతోంది. ఎందుకంటే సిమెంట్ 18% స్లాబ్ లోకి వచ్చేసింది, 28 to 18 దాదాపు 10% తగ్గింది అని చెప్పేసి. అంటే సిమెంట్ ఒకటి తగ్గిస్తే సరిపోతుందా? దాని రిలేటెడ్ ఒక ఇల్లు కట్టాలంటే బోల్డ్ అన్నిటితో లింక్ అప్ అయి ఉంటుంది. సో మరి వాటన్నిటి పరిస్థితి ఏంటి? ఓ సిమెంట్ తగ్గించేసి ఇల్లు కట్టుకోండి అని ఊదరగొడుతోంది అని చెప్పేసి ఒక విమర్శ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి వ్యవసాయదారులు ఏం చెప్తున్నారంటే ఆ మిషనరీ ఏదైతే ఉందో అగ్రి మిషనరీ అది తగ్గించారు, అట్ ద సేమ్ టైం ఓకే యూరియా ఫర్టిలైజర్స్ తగ్గించారు, 5% స్లాబ్ లోకి తెచ్చారు, ఫైన్. కానీ మాకు ఎంఎస్పీ కదా మేము అడుగుతున్నాము, దాని దిశగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి. టైం లేదా షార్ట్ లో ఆన్సర్ చేస్తానండి. ఫస్ట్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు దరిదాపు పెద్ద ఒక కమ్యూనిస్ట్ ఆలోచన చేశారు, ప్రతి వాళ్ళకి ఇల్లే. అది ఇండియా వ్యాప్తంగా విస్తరిస్తుంది, తర్వాత మన రాష్ట్రంలో దాన్ని వదిలిపెట్టకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే జిఎస్టీ ఎఫెక్ట్ ఒక 10 to 12% జీడీపీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్తున్నారు. గ్రోత్ రేట్ 0.7 ఉండొచ్చు, ఇంక్రీజ్ కావచ్చు అని చెప్తున్నారు.
ఇప్పుడు అదే విధంగా అదే ఎఫెక్ట్ ఇల్లులు కూడా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా మనం కట్టిన వాళ్ళని అడిగితే 4 గదుల ఇల్లు 20 లక్షలు అవుతుందని చెప్తున్నారు. 20 లక్షల ఖరీదులో 4 గదుల ఇల్లుకు అయ్యేటువంటి సిమెంట్ ఒక 1200 బ్యాగ్స్ పడుతుందని చెప్తున్నారు. 1200 బ్యాగ్స్ లో ఇప్పుడు జిఎస్టీ అనౌన్స్ చేయగానే ప్రతి బ్యాగ్ 30 రూపీస్ తగ్గిస్తూ కంపెనీలు అనౌన్స్ చేశాయి. సిమెంట్ ధరని మేము 30 రూపాయలు తగ్గిస్తున్నామని. 1200 బస్తాలకు 1200 ఇంటూ 30 రూపాయలు అంటే దరిదాపు ఒక 36,000 40,000 సిమెంట్ తగ్గుద్ది. అట్లాగే ఐరన్ కూడా కొంత తగ్గింది అనుకోండి. అంత 20 లక్షల కన్స్ట్రక్షన్ లో ఈ గవర్నమెంట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ 50,000 తగ్గితే ఎమ్మటే పరుగులు పెట్టి ఇల్లు కట్టరు. ఎట్లాగో లోన్స్ ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి వాడి ఎకనామిక్ అంటే ఈఎంఐ కటింగ్ చేసే కెపాసిటీ ఉందా? ఆ కెపాసిటీ ఉండాలంటే ఖచ్చితంగా వాడి వేజ్ ఇంక్రీజ్ కావాలి. ఆ ఆస్పెక్ట్ లో పరిష్కారం దొరికితే ఈ ఆస్పెక్ట్ లో 20 లక్షల్లో 50,000 ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అంటే 20%. అంటే అదో మొత్తంలో ఒక 5%, 5 to 10%. కాబట్టి ఇవాళ సిమెంటు లేదా ఐరన్ తగ్గిస్తే బడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కు మార్జిన్ ఉంటుంది, పర్వాలేదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళు పరుగుల మీద పరుగులెత్తి ఇది తగ్గింది కాబట్టి కడదాం అనేటువంటి ఆలోచన రావు. నెమ్మదిగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చే నెల కడదాం అనుకున్నప్పుడు ఈ నెలలో స్టార్ట్ చేయొచ్చు, కొంత అడ్వాన్స్ చేయొచ్చు ఈ కన్సెన్స్ వల్ల అనేది అదొక ఎఫెక్ట్ ఉంటుంది. ఇక రెండోది వ్యవసాయదారులకు దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది. ఎంఎస్పి ఇంప్లిమెంట్ చేయడానికి యంత్రాంగం లేదు. మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇండియన్ గవర్నమెంట్ దానికి రికమెండ్ చేసేటువంటి ఏపీసీ ఉంది, అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది వరికి క్వింటాల్కి ఇంత 2,500 అనౌన్స్ చేస్తుంది. అనౌన్స్ చేస్తే అమలు చేసినట్టు కాదు, దానికి యంత్రాంగం ఉండి గ్రామాలకు వచ్చి కొనుగోలు చేయాలి. మన ఘాటు ఒప్పందం మీద సంతకం పెట్టిన తర్వాత WTO ఏమన్నదంటే ధాన్యాన్ని నిర్ణయించడంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు, ఇది ఒక కండిషన్. క్వింటాల్ 3,000 అమ్ముడిపోతే 3,000కి అమ్ముకోనియండి రైతుల్ని, 1,500 పడిపోతే 1,500కి అమ్ముకోనివ్వండి, మీరు జోక్యం చేసుకోవద్దు, ఇది కండిషన్. దాన్ని వాయిలేట్ చేసి ఇప్పుడు మన వాళ్ళు ఏదో ఎంఎస్పీ అని నామకార్థం అనౌన్స్ చేస్తున్నారు. అప్పటి నుంచి FCI నిర్వీర్యం అవుతూ వచ్చింది. గోడౌన్స్ ఇంక్రీజ్ లేదు, నిల్వ చేసుకునే సామర్థ్యం లేదు. దాంతో తొందర ప్రభుత్వం కూడా సేకరించి బయట పోషిస్తుంది అమ్ముకోవాలని. మొన్న తెలంగాణ మార్కెట్లో తీసుకొచ్చారు, మేము వేలం పాట పెడతామని. ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకుని ఆ ఒత్తిడి ఆధారం చేసుకుని మనం ఎంఎస్పి లభిస్తున్నా దాన్ని నిలబెట్టుకునేటువంటి స్థితి వాళ్ళు వచ్చింది. కాబట్టి రైతులందరూ ఢిల్లీ చుట్టూ ఉండేటువంటి రాష్ట్రాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ మాకు సరైనటువంటి ధర అమలు చేయటువంటి యంత్రాంగం కావాలని అడుగుతున్నారు. అది ఇంటర్నేషనల్ అఫిలియేషన్స్ ప్రకారం WTO ప్రకారం ప్రభుత్వం జోక్యం చేసుకోవటం లేదు, ఎంకరేజింగ్ సిచ్యువేషన్ లేదు. ఇప్పటికే మనం ఇచ్చే సబ్సిడీస్ మీద అమెరికా మొదలైన దేశాలు కంప్లైంట్ చేస్తున్నాయి, ఎక్కువ సబ్సిడీలు ఇస్తున్నారని. కానీ అది నిజం కాదు. ఇవాళ మనకు మన దేశంలో ఫెర్టిలైజర్ సబ్సిడీ తప్ప ఇంకో సబ్సిడీ లేదు, ఒక్క మాట లేదు. కానీ అమెరికా డెవలప్డ్ అగ్రికల్చర్ లో రైతులకు అయ్యే ఖర్చును 50% సబ్సిడీ కింద ఇస్తారు. అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు మనం వద్దంటున్నాం, ఎందుకంటే మన రైతు ధరలు నిలబడం వాళ్ళ ముందు కొలాప్స్ అవుతుంది. ఇది పరిస్థితి. రైట్ అండి. చంద్రమూర్తి గారు, 375 వస్తువుల ధరలు తగ్గాయని ఒకవైపు దేశమంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇక్కడ ఒక చిన్న అంశము నార్త్ అండ్ సౌత్ మధ్య చిచ్చు పెట్టింది. అదే రోటీ పరాఠా, అదేమో నార్త్ సైడ్ ఎక్కువ వాడతారు మనకు తెలుసు, దాన్ని తక్కువ స్లాబ్లోకి తీసుకురావడము. ఇటు ఇడ్లీ రెడీ మిక్స్, అలాగే దోశ రెడీ మిక్స్ ఇటు సౌత్ వాడతారు. సో ఈ వీటిని పెంచడం అనేది ఇప్పుడు ఒక పెద్ద డిబేటబుల్ టాపిక్ అయిపోయింది. ఇది నేను సార్ అన్నట్టు రాజకీయంగా ఇవి తీసుకురావటమే కానీ మామూలుగా మన ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా కొంత తగ్గింది అంటే బెనిఫిట్. అందరం పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి టూ మచ్గా వెళ్ళకుండా చూసుకుంటే ఓకే. ఏదైతే మీరు అన్నట్టు గవర్నమెంట్ డెఫినెట్ గా కొంత అడ్వాంటేజ్ తీసుకుంటుంది ఈ యొక్క ఆస్పెక్ట్స్ ని. అది ఒక మామూలుగా మనకి అర్థమవుతుంది. ఇంకా కానీ దాన్ని ఎక్కువ మాట్లాడటం అనలిస్ట్ గా మనం వేస్ట్. టాపిక్ లో ఏంటంటే కొంత బెనిఫిట్ ఇప్పుడు అటైనా ఇటైనా కానీ మీరు ఏంటంటే 373 ఐటమ్స్ లో వచ్చాయి, 1-2 అనేది ఎక్సెప్షన్. ఎందుకు ఇవ్వలేదు ఏంటి రేపు పొద్దున అది ఒక్కొక్కసారి కొంతమంది ఒక్కోసారి ఇది కూడా ఒక యాక్టివిటీ అనమాట. ఎవరైతే గొడవ చేస్తారో వాళ్ళకి తగ్గించామనుకోండి అది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు
అది కూడా ఒక పాయింట్ అన్నమాట. ఇదిగో మీరు అడిగారు మేము తగ్గించామని కూడా కొంత పెట్టుకుంటారు అనమాట, ఒక 5-6 ఐటమ్స్. సో ఎవరైనా గొడవ చేస్తే మళ్ళీ అది కూడా తగ్గించవచ్చు అని, అది కూడా ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ గా తీసుకోవచ్చు. ఎక్కువ గొడవ చేస్తే వాళ్ళు 2-3 రోజుల్లో తగ్గించి మళ్ళీ ఇదిగో మీకు కూడా తగ్గించామని మళ్ళీ తమిళనాడులో కూడా చెప్పుకోవచ్చు. అలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనకి డీప్ గా వెళ్ళకుండా రీడ్ బిట్వీన్ వర్డ్స్ కాకుండా అవుట్ లైన్ గా చూస్తే నిజంగానే జిఎస్టీ కొంత తగ్గించడం అనేది మనలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి బెనిఫిట్. సో బెనిఫిట్ వచ్చింది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయటమే. Yeah. సో రైట్. మాధవిరెడ్డి గారు, ఇప్పుడు హాస్పిటాలిటీ, టూరిజం అనేటువంటి ఈ సెక్టార్స్కి ఈ 2.0 జిఎస్టీ ఏ రకంగా హెల్ప్ అవుతుందంటారు? అంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎకానమిక్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది? సో హోటల్స్ అయితే కొంచెం బాగా బెనిఫిట్ అయితే కనిపిస్తుందండి. ఏవైతే 7,000 బిలో రేట్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా జిఎస్టీ తగ్గించింది. అంటే పెద్ద అంటే 7,000 అబౌవ్ పర్ డే ఉన్న హోటల్స్ కి అయితే ఈ బెనిఫిట్ రాలేదు, కానీ బట్ ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళందరం కూడా మనం బిలో 7,000 రూమ్ ఫేర్ ఉన్నవి మనం వెళ్తూ ఉంటాం కాబట్టి డెఫినెట్లీ అండి అంతవరకు మాత్రమే వచ్చింది. బట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి ఎయిర్ ఫేర్స్, అంటే మనం ఈ మధ్య అందరం కూడా ఈవెన్ మిడిల్ క్లాస్ అయినా అందరం కూడా బై ఎయిర్ ట్రావెల్ చేస్తున్నాము. ఆ టికెట్స్ విషయంలో మాత్రం అసలు ఏ మాత్రం జిఎస్టీ తగ్గించలేదండి. అది కొంచెం నెగిటివ్ గా చెప్పొచ్చు. సో పాజిటివ్ మనము మాట్లాడుకుంటే ట్రావెల్ కి సంబంధించి, టూరిజం సంబంధించి హోటల్ వరకు మాత్రమే కొంచెం రిలీఫ్ అనేది మనకు కనిపించిందండి. ఇప్పుడు ఏదైతే మనము ఈ లైఫ్ ఇన్సూరెన్స్, ఈ జనరల్ ఇన్సూరెన్స్ 0% అనేది ఒక 5 years నుంచి అండి కంటిన్యూస్ గా అడుగుతున్నాం కదా, అసలు ఎప్పుడో చేయాలి. ఎంతో మంది ఈ పాటికే దానికి బెనిఫిట్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఈ కాస్ట్లీ ఉండడం వల్ల ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేకపోయారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తక్కువ, ఎందుకంటే అంత కాస్ట్లీ ఉంది కాబట్టి చాలా 5 lakhs కో 2 lakhs కో అసలు ఇప్పటికీ కూడా 40 crore పీపుల్ కి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్. సో అవన్నీ కూడా అడ్రస్ చేయడంలో చాలా డిలే అవుతుందండి. వికసిత్ భారత్ అంటే 5 trillion అవ్వడము, 6 trillion అవ్వడము, 10 trillion అవ్వడం కాదండి. వికసిత్ భారత్ అంటే అందరికీ కూడా ఫైనాన్షియల్ లిటరసీ అనే విషయంగా అసలు ఎంతవరకు ఫైనాన్షియల్ లిటరసీ ఉందండి. ఇప్పుడు వికసిత్ భారత్ అయిపోయాము, 30% పీపుల్ కి, అంటే 60% పీపుల్ కి అసలు ఫైనాన్సెస్ గురించి అసలు ఏమీ తెలియదు, డెట్ మేనేజ్మెంట్ తెలియదు, స్టాక్ మార్కెట్ తెలియదు, తర్వాత ఈ జిఎస్టీ, ఫిజికల్ పాలసీస్, మానిటరీ పాలసీస్, ఈ జీడిపి, ఇవి ఏమి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇవేమీ తెలియకుండా వికసిత భారత్ అయినా ఏం బెనిఫిట్ ఉంటుంది మీరు చెప్పండి. సో ఆ విధంగా గవర్నమెంట్ అయితే ఎలాంటి పుష్ తీసుకోవట్లేదండి. ఇట్ ఈస్ నాట్, మీరు అడ్వాన్స్డ్ కంట్రీస్ లోకి మీరు వెళ్ళినట్లయితే, డెవలప్డ్ కంట్రీస్ కి మీరు వెళ్ళినట్లయితే అక్కడ 60% పీపుల్ హ్యావ్ ఫైనాన్షియల్లీ లిటరేట్ ఉంటారండి. అప్పుడు మాత్రం దాన్ని మనం వికసిత భారత్ అంటారు. అసలు మీకు ఫైనాన్షియల్ గురించి ఏమీ తెలియకుండా, మనీ మేనేజ్మెంట్ తెలియకుండా, ఇన్వెస్ట్మెంట్స్ తెలియకుండా, కాంపౌండింగ్ ఇంపాక్ట్ తెలియకుండా అసలు ఏ విధంగా మిమ్మల్ని మీరు బెటర్ గా మీ ఇన్కమ్ ని గ్రో చేసుకోగలుగుతారు, మీ బడ్జెట్ ని ప్లాన్ చేసుకోగలుగుతారు, వెల్త్ క్రియేషన్ అనేది జరగాలి అంటే మీకు ముందు ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి కదండి. అది ఇంక్రీజ్ అవ్వకుండా మీకు 10 trillion అయినా వాట్ ఈస్ ద యూస్? రైట్, పర్ఫెక్ట్లీ సెడ్. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు, సత్యం గారు, చంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.